ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుని నామములో మీ అందరికీ వందనములు. నా పేరు పాస్టర్ కేకే రాజు. ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ దినము కూడా మనందరికీ చక్కగా ఉంచున్నాడు. ప్రతి ఒక్కరు ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా బిడ్డలు ఉన్నారని నమ్ముచున్నాం. మీ గురుని ప్రార్థన చేయించున్నాం, మా గురుని కూడా మీరు ప్రార్థన చేయించున్నారని మేము నమ్ముచున్నాం. హల్లెలూయా. దేవాది దేవుని యొక్క మాటలు ఈ యొక్క సమయంలో మనము కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. దేవుడు మీ అందరితో మాట్లాడుచున్న మాట, మరి క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపాటు అని దేవుడు మాట్లాడుచుండి. ఈ దినము మనం ఎన్నో వాక్యాలు విన్నాము, ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. దేవుని రాకడ కోసం ఇలాగవుతుంది, అలాగవుతుంది, రాకడ గురించి చూస్తున్నారు ప్రతి ఒక్కరు, మరి ఎత్తబడతారని ఇవన్నీ మనము చూసినవే వాక్యములో ఉన్నవే. హల్లెలూయా. కానీ ఇవన్నిటికన్నా ముఖ్యమైనది ఏదంటే మన జీవితంలో పవిత్రత. హల్లెలూయా. ఆ పవిత్రత లేనిదే మనము దేవునికి చూడలేము. ఆ పవిత్రత లేనిదే మనము దేవుని యొక్క మార్గములో మనం నడవలేము. ఆ పవిత్రత లేకపోతే అతని క్రియలు మనం కనుగొనలేము. అతని గొప్ప దేవుడు అని మనం తెలుసుకోలేము. ఆ పవిత్రత మనకు ఉండాలి. మనతో మాట్లాడిన దేవుడు అతను. హల్లెలూయా. అందుగురించి అంటాడు, క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపాటు కావాలంటే నీ జీవితంలో మొట్టమొదటిగా పవిత్రత అనేది ముఖ్యముగా ఉండాలి. పవిత్రత లేనిదే మనం దేవునికి చూడలేము, పరలోక రాజ్యం చేరలేము. హల్లెలూయా. ఇవి తెలుసుకోవాలి మనము. అయితే క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపాటు పవిత్రత జీవితము. 1 యోహాను 3వ అధ్యాయము 3వ వచనములో ఈ రకముగా మరి దేవుడు మాట్లాడుచున్నారు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును. నిరీక్షణ అంటే నువ్వు పవిత్రత లేకపోతే దేవునికి ఎదురు చూస్తున్నావు. ఆ పవిత్రతతో ఎదురు చూడాలి మనము. ఆ పవిత్రత లేనిదే మన జీవితంలో అతనికి ఎదురు చూసి అంత వ్యర్థమైపోతుంది. అందుకుంటే ముందే నువ్వు రెడీ అవ్వాలి, పవిత్రతతో నువ్వు రెడీ అవ్వాలి. అతని ముఖం దర్శనం చూడాలంటే నువ్వు పవిత్రత నీ జీవితంలో ఉండాలి. ప్రతి విషయంలో దేవుడు నీకు ఆ యొక్క విషయం తెలుసుకోవాలి. దేవుడు చూసినప్పుడు మనం పవిత్రులుగా మనం నిలకడగా నిలబడాలి. అతని రాకడ కోసం చూడాలి, అతని ముఖ దర్శనం చూడాలంటే మన జీవితంలో ఈ నిరీక్షణతో మనము పవిత్రతతో మనము ఉండాలి. అతనికి చూడాలంటే మన జీవితంలో పవిత్రత ఉండాలి. ఆ నిరీక్షణ వస్తుంది. ఆ నిరీక్షణతో మనం అతనికి చూస్తాం. ఎందుకంటే ఈ పవిత్రత ఈ నిరీక్షణ ఇస్తుంది. ఇంకా దేవుడు వస్తున్నాడు. మనందరికీ తెలిసిందే. ఎప్పుడు వస్తాడో మనం ఏమవుతామో మనకి తెలియదు, కానీ దేవుడు వస్తాడని ఇది ఖాయము. ఇదే ప్రూఫ్, ఇదే ట్రూత్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వస్తాడు, అతనికి చూడాలి, అతనితో మనం వెళ్ళాలి, అతని మార్గంలో ఉండాలి. ఈ పవిత్ర జీవితంతో మనం అతనికి చూడాలని ఆశపడుచున్న బిడ్డలు అందరూ. హల్లెలూయా. అందరూ ఇదే మాటతో ఆశపడుచున్నారు. అందుగురంటే దేవుడు అంటాడు, మరి ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడు తన్ను పవిత్రునిగా చేసుకొనును. హల్లెలూయా. ఎందుకంటే పవిత్రత జీవితము కావాలి. ఈ దినము బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ దినము మన జీవితంలో పవిత్రత లేనిదే యేసు ప్రభువుకు మనం చూడలేము. మనం అనుకుంటాం కదా, అందరూ అనుకుంటారు నేను చర్చికి వెళ్తే బాగా అయిపోతున్నాను, చర్చికి వెళ్ళిపోతే నేను పవిత్రుడు అనుకుంటావు. కానీ నీ హృదయములో ఎప్పటి వరకు నీ జీవితంలో పవిత్రత లేకపోతే, పవిత్రమైన నువ్వు పనులు చేయకపోతే, పవిత్రమైన ఆ ప్రార్థనలు ఉండకపోతే, పవిత్రుడిగా నువ్వు సంఘముకు రాకపోతే, పవిత్రంగా నిజ జీవితంలో నువ్వు మెసలేకపోతే దేవునికి చూడడం అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతాను, క్రీస్తు రెండో రాకడకు సిద్ధపాటు. ఫస్ట్ ప్రశ్న ఇదే, ఫస్ట్ నీకు మెట్టు ఇదే. ఏదంటే పవిత్రత నీ జీవితంలో లేకపోతే నువ్వు దేవునికి చూడలేవు. మాట దేవుడు మాట్లాడుచుడు. అందుగురంటే ఇక్కడ అంటాడు, మరి ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకున్న మనం చేసుకోవాలి. పవిత్రునిగా చేసుకోవాలి, పవిత్ర జీవితంలో జీవించాలి. అప్పుడే నువ్వు యేసు ప్రభు ఆ రాకడలో నువ్వు చూడగలవు, అతనికి చూడగలవు, అతని ముఖ దర్శనం చూడగలవు. హల్లెలూయా. అందుకుంటే క్రీస్తు రెండవ రాకడకు నువ్వు సిద్ధపాటు. ఫస్ట్ మెట్టి ఇదే. హల్లెలూయా. రెండవది మనం చూస్తే ప్రార్థన యందు. హల్లెలూయా. ప్రార్థన జీవితం మన జీవితంలో కావాలి. ఒకటి పవిత్రత, రెండవది ప్రార్థన జీవితం. ప్రార్థనే చేయము. నీలో పవిత్రత ఎలా వస్తుంది? ప్రార్థన చేయాలి. పవిత్రంగా ఉన్నావు అయితే నువ్వు ప్రార్థనతో చేయాలి కదా, ప్రార్థనలో ఉండాలి కదా. ఏదో ఒక సాయంకాలం ఒక ప్రార్థన చేసి ఉదయం ఒక ప్రార్థన చేస్తే అవదండి. ప్రతి దినము దేవుడు చూసిన దేవుడు, నీతో మాట్లాడిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటున్నాడు. అతనికి మనం వాల్యూ ఇవ్వాలి. ఎలాగా? ప్రార్థనతో ఇవ్వాలి. హల్లెలూయా. ప్రార్థనతో అతనికి మనము మాట్లాడుతుండాలా, ప్రార్థనతో అతనితో మనం సంకల్పముగా ఉంచుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే లూకా సువార్త
21వ అధ్యాయము 36వ వచనము నేను చదువుతున్నాను. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు, మనుష్య కుమారుడికి నిలబడుటకు నువ్వు ఎలాగుండాలి? ప్రార్థనతో నిలకడగా ఉండాలని ఇక్కడ వాక్యము మాట్లాడుతున్నాడు దేవుడు. మెలకువగా నువ్వు ఉండాలి. యేసు ప్రభు మనకి ఎక్కడ చెప్పినా ఏం మాట్లాడదు, అతను ఏమంటే చేస్తున్నాడు అక్కడ ఆ యొక్క ప్రార్థనలో ఏది ఉన్నది? రాత్రంతా అతను ప్రార్థనలో గడిపాడు. ఎవరి కోసం? మన కోసం. నిలకడగా ఉన్నాడు అతను. మనమే నిలకడగా లేము. రాత్రంతా మీకోసము, మన కోసం, అందరికీ, లోకం కోసం ప్రార్థన చేస్తూ దినమంతా అతను స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్, ఇంత గొప్ప ధన్యత ఎవరికి ఉన్నది? దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు రెండవ రాకడ కోసము నువ్వు సిద్ధపాటు అవ్వాలంటే నువ్వు ప్రార్థన జీవితం నీది ఉండాలని దేవుడు మాట్లాడుచు. అందుకుంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, మనస్సు కుమారు ఎదుట నిలబడకు శక్తి మళ్ళీ కావాలి కదా. యేసు ప్రభు ఏదో ఒక బొమ్మన్నదా, ఏదో ఒక మూర్తియా, ఏదో స్టాచ్యూ? అతను జీవము గల దేవుడు, అగ్ని. నువ్వు చూసావంటే మరి ఆ యొక్క యేసు ప్రభు ఎవరంటే ఆ సజీవమైన దేవుడు, సజీవుడు అతను. ఎల్లప్పుడూ ప్రార్థనలు నువ్వు ఉండాలి. ఈ పవిత్ర జీవితము, రెండవది ప్రార్థన జీవితము నీ జీవితంలో ఉండాలి. క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపడాలంటే ఈ రెండు నీకు ఉండాలి, లేకపోతే ఏది నీకు అవ్వదు. ఇంకా మూడవది చూస్తే విశ్వాస జీవితము నీకు కావాలి. ఒకటి పవిత్రమైన జీవితము, రెండవది ప్రార్థన జీవితం, మూడవది విశ్వాస జీవితం. ప్రతి విషయంలో నువ్వు సేవకుల దగ్గరికి వెళ్తున్నావా? విశ్వాసముగా ఉండాలి. నీ యొక్క సహోదరులతో నువ్వు మాట్లాడుతావా? విశ్వాసముతో. ఎందుకంటే ఈ లోన జీవించిన వాడు ఎవరు? యేసు. ఈ మాట్లాడుచున్నాడు, నీతో హృదయంతో మాట్లాడుచున్నాడు. విశ్వాస జీవితం. ఎక్కడ నువ్వు పని చేస్తున్నావు అక్కడ విశ్వాసముగా జీవించు. దేవుని దగ్గర హెచ్చింపబడతావు. విశ్వాసము గలవారు ప్రతి ఒక్కరు, మనం వాక్యంలో ఎన్నో దగ్గర చూసామండి. నీ విశ్వాసమే నీకు స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నీకు అభివృద్ధి చేసింది, నీ విశ్వాసమే నీకు ఆ మరణం నుండి లేవనెత్తింది. అబ్బో, ఎంత గొప్ప మాటలు ఇవన్నీ, యేసు ప్రభు చెప్పిన మాటలు. అందుకని అంటాడు విశ్వాస జీవితం నీకు కావాలి. విశ్వాసములో మనం నడాలి. దేవునిలో, భక్తిలో, మరి నీవు సంఘములో, నీ బిడ్డలలో, నీ కుటుంబములో, నీ భార్యతో, నీ పిల్లలతో, ప్రతి ఒక్కరితో నువ్వు విశ్వాసముగా నువ్వు జీవిస్తే ఆ యొక్క రెండవ రాకడ, క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపాటులో ఈ విషయం కూడా ఉన్నది. హల్లెలూయా. అన్ని విషయాలు నువ్వు విశ్వాసంతో నువ్వు ఉండాలని దేవుడు మాట్లాడుతాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్, ఈ యొక్క సమయంలో దేవుడు మాట్లాడతాడు. మరి ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాడు దేవుడు. ఏమన్నాడు? సహవాస జీవితము. నువ్వు ఎక్కడ నువ్వు సహోదరులతో ఉన్నప్పుడు మంచి విశ్వాసము, ఆ ప్రేమ, ఆ యొక్క బంధము, సహవాస జీవితం. ఎక్కడ ప్రార్థన అయింది అక్కడ సహవాసముగా నువ్వు ఉండాలి. ఎక్కడ కూటమి జరిగింది అక్కడ సహవాసముగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలు అయితే ఉపవాసంతో నువ్వు మరి అక్కడ నిలబడాలి. నువ్వు అక్కడ ప్రార్థన చేయాలి. ఎవరికైనా హెల్ప్ చేయాలంటే నువ్వు సహవాసముతో నువ్వు హెల్ప్ చేయాలి. ప్రతి విషయంలో నీకు సహవాసము కావాలి. ఎందుకంటే చూడండి, అక్కడ మేడ గదిలో ఈ 12 మంది ఇంకా ఎంతో మంది శిష్యులతో మరి అక్కడ ఉన్నప్పుడు ఒక విశ్వాసముతో అక్కడ కూడబడ్డారు అందరూ. మరి అక్కడైతే సహవాస జీవితము, ఆ ప్రేమ బంధము, అది కూడా దేవుడు అంటున్నాడు క్రీస్తు రెండో రాకడికి మరి సిద్ధపాటు. ఈ విషయం కూడా నీ జీవితంలో ఉండాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్, ఇదేమో దేవుడు మీ అందరితో మాట్లాడుచున్న మాట. హల్లెలూయా. అందుకుంటే సహవాస జీవితము, విశ్వాస జీవితము ఇవన్నీ మనకు కావలసినదే. హల్లెలూయా. ఎందుకంటే ఇది చాలా అవసరం. హల్లెలూయా. హెబ్రీ గ్రంథము 10వ అధ్యాయము 37వ వచనములో మరి దేవుడు ఈ రకముగా మరి దేవుడు మాట్లాడుచున్నాడు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును. ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, సహవాసము చేయాలి. ప్రతి ప్రార్థనలో కూడబడాలి. నువ్వు ప్రతి ప్రార్థనతో నువ్వు ఉండాలి, సేవకులతో ఉండాలి, సంఘములో ఉండాలి, ప్రతి సమయము దేవునితో ఉండాలి. ఎప్పుడో మనము చేసింది అది ఒక్కటే మనం అనుకుని చేస్తాను ఎప్పుడో సహవాసము, ఇప్పుడు మాకు అవదు, ఇప్పుడు మా పనుల్లో బిజీ, డబ్బులు గడించడంలో బిజీ, ప్రతి విషయంలో బిజీ, ఈ లోక రీతిగా మనం ఉంటున్నామేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవుడు మాట్లాడుచున్న మాట ఇదే అంటాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఇవన్నీ నీకు కావాలి. ఎందుకంటే క్రీస్తు రెండో రాకడకు సిద్ధపాటు నువ్వు జరగాలి, నువ్వు రెడీ అవ్వాలి. అందుకునే కొద్దిగా కాలం ఉంది. యేసయ్య ఎప్పటికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎప్పుడైనా వచ్చేయగలడు. సాయంకాలమైనా, తెల్లవారైనా, ఉదయమైనా, కోడి కూసిన టైం లేనా, ఉదయం కైనా
మనం చూడండి, ఇక్కడ చాలా చాలా భయంకరమైన భూకంపములు, భయంకరమైన వర్షాలతో నిండుతుందంటే చెప్పేసి వచ్చిందా వర్షము? చెప్పేసి వచ్చిందా నీరు పోటు, సముద్రం పొంగి చెప్పాయా నీకు? చెప్పలేదు, కానీ వచ్చాయి. అయితే యేసయ్య మాటలో సత్యం ఉన్నది కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చి వాడు మాట తప్పకుండా వస్తాడు. నీకు అందుకుండే దేవుడు ముందే మాట్లాడుచున్నాడు, వాక్యం ద్వారా ముందే మాట్లాడుచున్నాడు. క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపాటు అవ్వాలి. ఎందుకంటే నీ సహవాస జీవితం కావాలి, పట్టుదలతో కూడిన జీవితం కావాలి నీకు, పట్టుదలతో కూడిన జీవితం ఉండాలి నీకు. అక్కడే 36వ వచనము, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఒరిమి అవసరమై ఉన్నది. ఒక సహవాసం, పట్టుదల కూడిక జీవితము నీకు కావలసి ఉన్నది. ఇక్కడ అన్ని విషయాల్లో మనము దిట్టముగా నిలబడాలి, దృఢముగా నిలబడాలి. అన్ని విషయాల్లో దేవుడు అందుకున్నాడు. పవిత్రమైన జీవితము నీకు కావాలి, మరి ప్రార్థన జీవితము నీకు అవసరము, విశ్వాస జీవితము నీకు అవసరము, మరి సహవాస జీవితము, పట్టుదలతో కూడిన జీవితము కూడా కావాలి. హల్లెలూయా. పట్టుదల. నా దేవుడు గొప్ప దేవుడు, నేను ప్రకటిస్తాను, నా దేవునికి ప్రకటిస్తాను, ఇంకా ముందుకు నడుస్తాను, దేవునిలో ముందుకు సాగుతాను. ప్రతి విషయంలో నేను ముందుకు వెళ్తానని ఈ యొక్క పట్టుదలగా కూడిన జీవితం ఉండాలి. అందుకుండా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట, మీకు దేవుని చిత్తము నెరవేర్చిన వారై ఉండాలి. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారు అన్ని విషయాల్లో, ఒక్క విషయం కాదు, ప్రార్థన విషయం అంటే కాదు, పవిత్రత జీవితం, విశ్వాస జీవితం, సహవాస జీవితం, పట్టుదలతో కూడిన జీవితం కూడా నీకు ఉండాలి. ఎందుకంటే క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపాటు నువ్వు అవ్వాలి. హల్లెలూయా. విధేయత కూడిన జీవితం కూడా, చివరిగా చూస్తే విధేయత జీవితం కూడా మరి ఉండాలి. విధేయత. హల్లెలూయా. విధేయతతో కూడిన జీవితం కూడా నీకు దేవుడు యాడ్ చేస్తున్నాడు ఇక్కడ. విధేయత, సేవకులు ఎదురుగా విధేయత, నీ తల్లిదండ్రులతో విధేయత, ప్రతి విషయంలో మనము మాట్లాడినప్పుడు విధేయత జీవితం లేకపోతే దేవుడు ఎక్కడ సాత్వికమైన జీవితం దేవుడిది. సాత్వికుడు, బలవంతుడు, అతనికి మనం ఏ పేరును మనం పెట్టినా అవి తక్కువే. అతనికి మనం ఎలా పొగడలేం, మనం పొగడ్డం అవదు. యేసయ్య గురుని పొగడ్డానికి మీకు అవదు. అంత గొప్ప దేవుడు అతను. ఒక్కసారి నువ్వు పిలిస్తే అతను అంటాడు. ఒక్కసారి పిలగానే దేవుడు వింటాడు నీతో. సమూయేలు ప్రార్థన, అతను కూర్చొని ఉంటే, అక్కడ భక్తుడు అక్కడ పడుకొని ఉంటే సమూయేలు అక్కడ నిలబడ్డాడు. కూర్చొని ఒక పక్కనే అతను ఏదో ఒకటి చాప మీద పడుకుని ఉన్నాడు. అతను పడుకున్నప్పటికీ దేవుడు అతనికి పిలుస్తున్నాడు. సమూయేలు అంటే అతను ముందు గాబరైపోయాడు. తర్వాత దేవుడు అతనితో మాట్లాడాడు. చిత్తం ప్రభు చెప్పండి మీరు. ఎందుకంటే మాట్లాడిన దేవుడు, మన వాక్యములతో మనం చదివితే తెలుస్తుంది. ఎక్కడ చూసినా దేవుడు నీతో మాట్లాడడానికే సిద్ధముగా ఉన్నాడు. మనము దేవునితో దూరం అవడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఇదేనము చాలా మంది అండి ఇలాగున్నారు. ఆ రెండో రాకడ ఎప్పుడో వస్తారులే, రెండో రాకడ. మనం ఎందుకు సిద్ధపడాలి? మనం ఎందుకో మాటలు వినాలి? లోకం మాటలు విండమా? లోకం తట్టు చూద్దామా? లోకం చాలా చక్కగా కనబడుతుంది, మంచి డిజిటల్ గా కనబడుతుంది. దేవుని ఎప్పుడో వస్తాడు, చెప్పాడు కదా మాట తప్పడు, అతను ఎప్పుడో వస్తాడు. కానీ అప్పటి వరకు నువ్వు సిద్ధపడాలి కదా. నువ్వు సిద్ధపడి ఉంటే కదా నీకు దేవుడు ముఖ దర్శనం కనబడుతుంది, దేవునితో నువ్వు ఉండగలవు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడు? విధేయతతో కూడిన జీవితం నీకు ఉండాలి. హల్లెలూయా. విధేయతతో కూడిన జీవితం, సేవకులతో ఉండాలి నువ్వు. చాలా మంది సంఘాలకు వస్తారండి, వాళ్ళు 7 వారాలు 7 సంఘాలు తిరిగేస్తారు. మన వాక్యం చెప్పిన ప్రకారం 7 సంఘాలు, 7 దీపాలు పెడతారు కదా ఇక్కడ. అలాగా ఆ 7 దీపాలు 7 సంఘాలు తిరిగేస్తారు. ఎక్కడ వస్తారు? ఒక దినం వస్తారు, ఒక అద్భుతం అయిపోయింది, ఇంకొక దగ్గర ఇంకొక అద్భుతం అవుతుంది, అక్కడికి వెళ్ళిపోదు. అక్కడ దేవుడు మాటలు బాగా మాట్లాడతారు. ఇతను చిన్న పాస్టర్, ఇతనితో మాటలు వినకూడదు. అతను పెద్ద పాస్టర్, అక్కడికి వెళ్ళిపోతాం. 2వ దీపం దగ్గరికి వెళ్తారు, అక్కడ ఒక అద్భుతం ఏదో అవుతుంది, అక్కడ నుంచి ఇంకొక అద్భుతం. అలాగ 7 సంఘాలకు తిరిగేస్తారండి. కొంతమంది ఉన్నారు, చాలా మంది మన చర్చికి కూడా వస్తుంటారు. అలాంటి చాలా మంది వస్తారు, ఒక్క దగ్గర నిలకడగా ఉండరు. వీళ్ళకి గాలికి ప్రయాసపడిన బిడ్డలుగా, గాలికి ప్రయాసపడుచున్నారు. వీళ్ళు ఎప్పుడు శాంతిగా ఉండరు,
ఇలాంటి మనుషులు ఎప్పుడు శాంతిగా ఉండరు. ఎందుకంటే దేవుడు వచ్చినప్పుడు నిలకడగా నువ్వు ఒక దగ్గర లేవు, నువ్వు నిలకడగా లేవు. అతను వస్తాడు, చూస్తాడు సంఘంలో బిడ్డలందరికి తీసుకొని, నువ్వు అక్కడ లేవు కదా, ఎక్కడో ఉంటావు నువ్వు. దేవుడు నిలకడగా ఉండాలి, నువ్వు సిద్ధపాటుకు విధేయతతో కూడిన జీవితం ఉండాలి, నీకు విధేయతతో ఉండాలి. చాలా మంది వస్తారు, చాలా టీవీల్లో వీడియోల్లో చూపెడతారండి, చాలా చాలా మంచి మంచి ఆ యొక్క వాక్యాలు వస్తాయి. అన్ని వాక్యాలు సత్యమైనవి కాదు, కొన్ని అబద్ధముగా ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని హల్లెలూయా సైతము మోసపరుచుటకే గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనుపరిచెదరు. హల్లెలూయా. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తులు అవుని, విశ్వాసులవని, సేవకులవని, ఎవరు అందరికీ ఈ మాట చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. హల్లెలూయా. విధేయతతో కూడిన జీవితం నీకు కావాలి, పవిత్రమైన జీవితం కావాలి, ప్రార్థన జీవితం కావాలి, విశ్వాస జీవితం కావాలి, సహవాస జీవితం కావాలి, మరి పట్టుదలతో నిలకడగా ఉన్న జీవితం కావాలి. విధేయతతో మొట్టమొదటగా దేవుని యొక్క పవిత్రత ఆ హృదయములో నీవు ఉంచుకో. ఇవన్నీ నీకు లిస్టుగా దేవుడు ఇస్తాడు. అదే మత్తయి గ్రంథము 24వ అధ్యాయము 46వ వచనము నేను చదువుతున్నాను. హల్లెలూయా. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండెడో అతడు కనుగొనను, ఆ దాసుడు ధన్యుడు. ఆ దాసుడు ఎవరు? ధన్యుడు. యజమానుడు వస్తున్నాడంటే అతని యొక్క ప్రతి ఒక్క లెక్క ఆ యజమానుడికి ఇవ్వాలి. నువ్వు యజమానుడికి నువ్వు ప్రతి లెక్క ఇవ్వాలి. యజమానుడు వచ్చినప్పుడు నువ్వంతా లెక్క అప్పు చెప్పాలండి. లెక్క అంటే డబ్బు ధనము కాదు, నీ లెక్క ఇదే, పవిత్రత జీవితము, హల్లెలూయా, ప్రార్థన జీవితము, విశ్వాస జీవితము, సహవాస జీవితము, పట్టుదలతో కూడిన జీవితము, విధేయత మరి ఉన్న ఆ ప్రకారము యజమానుడు వస్తాడు, నువ్వు లెక్క అప్పు చెప్పాలి. డబ్బు ధనం అనుకుంటున్నావేమో, డబ్బు ధనం కాదు, నీ జీవితంలో అన్ని పెట్టి ఉంచున్నాడు దేవుడు. నీ మనసులో అన్ని పెట్టినాడు, నీ ఆలోచనలు అన్ని పెట్టినాడు. ఇవే మనము దేవునికి లెక్క చెప్పాలి, ఇంకా వేరేది కాదండి. ఫస్ట్ మనము పవిత్రత జీవితం మనకు లేకపోతే అతనికి మనం ఏమి ఒప్పజెప్పలేము. స్కూల్కి వెళ్తుంటారు పిల్లలు, వాళ్ళు ఇచ్చిన నోట్సులు ప్రతి ఒక్కటి స్టూడెంట్కి, మరి ఆ యొక్క టీచర్లు ఇచ్చిన నోట్స్ ప్రతి ఒక్కటి ఇంటికి వచ్చి మరి లెక్క అది కరెక్ట్ కాదు, వాళ్ళంతా మరి అది చదువుకొని వెళ్ళి రేపు దినమును వాళ్ళ ఎదురుగా మరి ప్రజెంట్ చేయాలి. దేవుడు కూడా మనకు అదే రకంగా పెట్టినాడు. యజమానుడు వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్క లెక్క అతనికి అప్పచెప్పాలి. ఏదంటే పవిత్రమైన జీవితము, పవిత్రమైన జీవితం అప్పచెప్పాలి, ప్రార్థన జీవితం అప్పచెప్పాలి. అందుగుండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ అన్నాడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయను. ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే చేస్తావో క్రీస్తు రెండో రాకడకు సిద్ధపాటుగా నువ్వు నిలబడతావు. యేసు ప్రభు ఫస్ట్ వచ్చినప్పుడు నీ దుఃఖ కనులు పెడతాడు. హల్లెలూయా. నీ తట్టే చూస్తాడు అతను, నీకే ముందు చేయి చాపుతాడు అతను. బ్రదర్స్ అండ్ సిస్టర్, ఈ మాటలు చాలా పవిత్రమైనవి. దేవుడే మీతో మాట్లాడుచున్నాడు. నీ క్రీస్తు రెండో రాకడ కోసము ఈ సిద్ధపాటు మన జీవితంలో కావాలని దేవుడు ఎంతో ఆశపడు హృదయంలో మనకు ఉంచుతుంటాడు అతను. మనం ఆ రకంగా మనం నడిచినప్పుడు అతను హృదయంలో మనం ఎప్పుడు ఉంటాం. అతని పరలోక రాజ్యంలో ఎప్పుడు మనం అతని దగ్గరే ఉంటాం. ఎక్కడ చూసినా మనతో ఉన్నట్టుగా ఉండే ఉంటాడు దేవుడు. ఎక్కడ చూసినా మనతో నడుస్తాడు, మనం అతనితో నడుస్తాం. ఆ ప్రకారముగా దేవుడు మనకు అంత ప్రేమిస్తాడు. అందుకనే క్రీస్తు రెండో రాకడ కోసం సిద్ధపడాలంటే మన జీవితంలో పవిత్రత కావాలి. అందుకని యజమానుడు వచ్చేప్పుడు మనం ఈ లెక్కంతా ఒప్పచెప్పాలి. యజమానుడు వచ్చినప్పుడు నీకు ఉదయం అతను విడిచిపెట్టి వెళ్తే సాయంకాలం యజమానుడు వచ్చినప్పుడు ఈ దినమంతా చేసిన ప్రతి లెక్క నువ్వు ఆ యజమానుడికి ఒప్పచెప్పాలి. అదే విధముగా ఈ భూలోకములో మన మనుషులము మనకి దేవుడు ఏర్పరచుకున్నాడు. మనకిచ్చిన ఆ యొక్క పని మనము చేసుకోవాలి, మనకిచ్చిన ధన్యత మనము ముందుకు నడిపించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరలోక రాజ్యంలో నువ్వు రావాలంటే ఈ క్రీస్తు రెండో రాకడలో మన సిద్ధపాటుగా ఉండాలంటే ఈ పనులు నువ్వు దేవునికి ఒప్పచెప్పాలి. హల్లెలూయా. దేవుడి యొక్క సమయంలో దేవుడు మీతో మాట్లాడుచున్న మాటలు ఇవి చాలా పరిశుద్ధమైన మాటలు. ఆ దేవునికి రెండో రాకడ, ఆ యొక్క దేవుడు మన రాకపోయిన ముందు మనం ఇక్కడ సిద్ధపాటుగా మనం అవ్వాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ వాక్యముతో దేవుడు మీ అందరికీ దీవించి ఆస్వాదించునుగాక. ప్రతి విషయంలో దేవుడు మీకు కనుగొని, ప్రతి విషయంలో దేవుడు కాచి కాపాడి, మరి ప్రతి ఒక్క ఆ యొక్క పరిశుద్ధత జీవితము, ప్రార్థన జీవితము, విధేయత జీవితము, విశ్వాస జీవితము, ప్రతి ఒక్కటి సహవాస జీవితం
అవన్నీ నీకు మనసులో పెట్టాలని దేవుడు ఎంతో ఆశపడి ఆ రాకడ టైంలో మనమందరూ ఎదురుగుండి అతను చేయిస్తే మనము కూడా చేయించి అతనితో మనం ఎత్తబడిన బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీకు ఎంతో ప్రేమిస్తున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ దినము మనం ఎవరు కుమిలిపోకండి, కృంగిపోకండి. ఎందుకంటే దేవుడు మీకు సహాయం చేసిన దేవుడు. ఈ వాక్యముతో దేవుడు మీ అందరికీ మాట్లాడాడని నమ్ముతూ మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మా పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లించున్నాం. ఇదిగో నువ్వు ఇచ్చిన వాక్యముతో బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఈ క్రీస్తు రెండవ రాకడ కోసము సిద్ధపాటు కావాలంటే పవిత్రత జీవితము ఈ బిడ్డలందరిలో మా అందరిలో నువ్వు పెట్టుతండి. స్తోత్రమైన ప్రార్థన జీవితము పెడుతండి. హల్లెలూయా. మరి విశ్వాస జీవితము తండ్రి, ఇంకా తండ్రి సహవాస జీవితము, అదే విధముగా తండ్రి మరి ఆ పట్టుదల జీవితము తండ్రి స్తోత్రమైన నీకు ఎదురు చూసిన బిడ్డలుగా నువ్వు ఏర్పరచుకో. ఈ వాక్యముతో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరికీ దీవించి ఆస్వాదించు. మరొకసారి మేమందరం కలుసుకునేటకు నీ ప్రేమ, కృపా, సమాధానము, నీ బ్లెస్సింగ్ బిడ్డలందరికీ ఇచ్చి నీ వాక్యముతో బలపడిన బిడ్డలుగా అందరూ ఏర్పరచుకుంటావని, నీ రాకడికి ఎదురు చూసిన బిడ్డలుగా ప్రతి ఒక్కరికి సిద్ధపాటుతా ఉంచుతావని నమ్ముచు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి యొక్క వాక్యముతో మీ అందరూ బలపడుతున్నారని నమ్ముచున్నాం. మరి దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట సత్యమైనదండి. క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపడాలి. మనం ఈ వాక్యములతో మనం బలపడాలి. ఇంకా ముందుకి దేవుని పనులు చేసుకొని ఆ త్రోవలో నడుచుకొని దేవుని దర్శనం మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ వాక్యముతో మీరందరూ బలపడతారని మరి యొక్క వాక్యం ముగిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.